అశ్వత్ మరిముత్తు డైరెక్షన్లో వచ్చిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఇందులో హీరోగా ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్గా కయాదు లోహర్. అశ్వత్ మరిముత్తు డైరెక్షన్ చేశాడు. ఇందులో క్యారెక్టర్ చేశారు అనుపమ్ పరమేశ్వరన్, మైస్కిన్, గౌతమ్ వాసుదేవ్, కేఎస్ రవికుమార్, జార్జ్ మరియన్. సో ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే మేజర్ ఆఫ్ ద స్టోరీ మనకు జార్జ్ మరియన్, ఇంకా కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్, మైస్కిన్. సో ఈ నలుగురి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూవీలో డైరెక్టర్ క్యారెక్టర్ చేశారు, అదేనండి అశ్వంత్ మరియముత్తు. సో ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఒక ఫ్రాడ్ చేసి సర్టిఫికేట్స్ని యూజ్ చేయడం వల్ల ఆ ఐడియాని హీరోకి చెప్తాడు. సో లాస్ట్కి ఆ బ్యాడ్ ఐడియా వల్లనే ఆయన జైలుకి వెళ్తాడు. ఆ క్యారెక్టర్ అయితే ఇందులో చేస్తాడు, కావాలని గమనించండి. జార్జ్ మరియన్ ఈయన ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు బెస్ట్ అవార్డు అయితే ఈయనకు రావచ్చు. ఆ రేంజ్లో చేశారు. ఫాదర్కి మామూలు ఉండదు భయ్య. ఇంకా ప్రదీప్ రంగనాథన్, ఆయన గురించి చెప్పాలంటే పెద్దగా తెలిసిందే మీకు. కోమాలి, లవ్ టుడే, ఇంకా ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమాలు మాత్రం ఇరగా తీసేశాడు. కాయాదు లోహర్ హీరోయిన్ భయ్య. ఈ సినిమాలో ఉంటుంది ఒక డైమండ్, ఒక చెప్పలేం భయ్య, ఒక ఏంజల్ అని చెప్పాల్సిందే. ఆ విధంగా తీసింది ఈ సినిమాలో. డైరెక్టర్ని క్యారెక్టర్ పరంగా ఇంటర్వ్యూ చేసాం, ఇప్పుడు డైరెక్టర్ పరంగా చూసుకుందాం. సో ఇక్కడ పక్కన ఉండేది ఆయనే డైరెక్టర్. సో ఆయనే అశ్వత్ మరిముత్తు. సినిమాని మాత్రం వేరే లెవెల్లో తీశాడు. ఇంకా ఇలా కూడా సినిమా తీయొచ్చా అని మళ్ళీ ఇచ్చారు. సేమ్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ, బట్ కానీ చేసిన యాక్టింగ్, చేసిన రైటింగ్ చాలా డిఫరెంట్. ఇక ఈ మూవీ డే 3కి వచ్చేసి 50 కోట్లు కొట్టింది. డే 4 వచ్చేసి 57 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ప్రజెంట్ ఇది కలెక్షన్స్. సో అదేవిధంగా క్యారెక్టర్స్ గురించి మనం ఈ వీడియో చేసాం. సో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా సినిమా చూంటే కామెంట్ చేయండి.